నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నడతన ఆడికెళ్ళి లాబీలు వెళ్ళినంటే నేనే ఎదురుగా పోయి కౌగులించుకొని ఇద్దరం గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం. సమస్యల మీద ప్రతి విషయంలో కూడా ఆయన నాతో, నేను ఆయనను గౌరవిస్తూ ఆయనతో తిరిగేవాడిని. నేను ఇవాళ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచినా నడుతున్న దాంట్లో ఇంత కూడా లేదు. నేను ఆయన కంటే ఆయన ఒక పెద్ద మహోన్నత వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఆ కుటుంబం అంతా చల్లగా ఉండాలని, 5 అన్నదమ్ములు, 10 ఎకరాల భూమి, మనిషికి 2 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన జీతం పేదోళ్ళకు సహాయం చేస్తూ ఎమ్మెల్యే జీతాన్ని ఆ 2 ఎకరాల మీద వ్యవసాయం ఆయనే స్వయంగా చేసుకుంటూ ఆ కుటుంబాన్ని సాగించిందంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే ఆయన గురించి ఎంత మాట్లాడినా మాట్లాడే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను 6 సార్లు గెలిచినా నరసన్న మీద ఎవరు కూడా పోటీకి రారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అలాంటి నరసన్న గారికి ముఖ్యంగా ఇంత మహానటుడు ఆయన రోల్ చేసుకోవడం ఈయన కూడా మన శివరాజ్ కుమార్ గారు నిన్న ఖమ్మంలో ఉంటే మన నరసన్నపై కలుస్తా అంటే ఒక మాట అన్నాడంట శివరాజు గారు, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుడు మన దగ్గరికి వచ్చేది అని చెప్పి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి వ్యక్తి, అంత మంచి మనిషి.